ఏండో ఎలా ఉన్నారు? మీకేంటండి ఎప్పుడు మా సరదాగా ఉండే మనుషులు అయ్యో మీకోసమేండి ఓ మంచి పెళ్లి కొబ్బరి పట్టుకొచ్చాం. ఓ పాలు మీ చెవిటి పాడేయండి ఊదేద్దాం. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు మండలం కప్పలకుంట తండా గ్రామం వాస్తవ్యులు శ్రీ బూక్యా సైదా గారు శ్రీమతి వెంకటరమణ గారు దంపతులు ఉన్నారు కదండి. వాళ్ళు ఒక్కగానొక్క అబ్బాయి గోపి నాయక్ పెళ్ళండి. ఆ కుర్రోని చూసారా నవం మన్మధుల్లో ఉంటాడంటే నమ్మండి. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నగ్గాలో బాగా తెలిసిన కుర్రోడండి. కాకపోతే మా ఓడికి వచ్చి సిగ్గు ఎక్కువండి. అందులో పెళ్లి అనేసరికి ఇంకా కొంచెం సిగ్గు పడతా ఫోటో తీయించుకున్నట్టున్నాడు. ఏదేమైనా పెళ్లి అంటే మాత్రం సిగ్గు ఉంటదండి. చూసారా మాటలో కూడా అమ్మాయి ఎవరో చెప్పలేదు మీకు. మన పెళ్లి కూడా గోపి నాయక్ చాలా అదృష్టవంతుడండి. ఏంటారేమో అమ్మాయి కూడా అదే ఊరు కప్పలకుంట తండా గ్రామం. లేక అమ్మాయిని అత్తోరింటి తీసుకెళ్ళి ఎక్కడ చార్జీలు కలిసి వచ్చినట్టే కదండి. ఊళ్ళో శ్రీ గుగులతో అమరు నాయక్ శ్రీమతి కోటి గారు దంపతులు ఉన్నారు కదండి. వాళ్ళు ఒక్కగానొక్క అమ్మాయి లక్ష్మితోనే పెళ్ళండి. అమ్మాయిని చూసారా కుందనబ్బు అమ్మలా ఉండదంటే నమ్మండి. అయ్యి బాబు గోవుక్కుని ఎవరైనా ఇంటికి చుట్టాలు వస్తే కూర్చోబెట్టి మర్యాద చేసి మంచి ఇచ్చి తీస్తుందండి. అంత పద్ధతి తెలిసిన పిల్ల. మరి ఏమనుకుంటున్నారు పెంపకం అలాంటిదండి బాబు. ఏదేమైనా జంటను చూడాలి కానీ శిలకాగూరం కల్లా చూడముచ్చగా భలే ఉన్నారా అనిపిస్తుందండి. ఈ జంటను పెళ్లిలో చూసి ఆశీర్వదిలే కానండి. ఇంతకీ పెళ్లి ఎప్పుడు అంటారా? జూన్ 8 ఆదివారం ఉదయం 10:11 కండి. ఇంతకీ పెళ్లి ఎక్కడ అంటారా? మన కప్పలకుంట తండా గ్రామంలో మన పెళ్లి కూతురు ఇంటి దగ్గర అంగరంగ వైభవంగా జరుగుతుంది. అలాగే పెళ్లి అంటే భోజనాలు కూడా చాలా ముఖ్యం కదండి. జూన్ 9 సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుండి మన పెళ్లి కొడుకు ఇంటి దగ్గర భోజనాలు చాలా గ్రాండ్ గా ఉంటాయండి. మరి నావడే పిండి వంటలు 4 రకాల కూరలు ప్రేమ ఆప్యాలతో కలిపొట్టింగ్ చేస్తారండి. మరి మర్చిపోకండి. మరి ఏమనుకుంటున్నారో బూక్ ఎవరి ఫ్యామిలీలో విందండి మాత్రం అడావిడేది ఉంటుందండి. మీకు ఎన్ని పనులు ఉన్నా కానీ పక్కన పెట్టేసి పిల్ల చాలా అందం తీసి ఖచ్చితంగా రావాలండి. లేదని మనకు మాట వచ్చేద్దండి. అందులో మీరు మాత్రం రాత్రి బెంగెట్టేసుకుంటామండి. మరి ఉంటామండి. అసలు పెళ్లి దగ్గరికి వచ్చింది పెళ్లి పనులు పెండింగ్ లో ఉండిపోయాయండి.